చోరీ కోసం వచ్చి చీట్స్. వారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కరుడుగట్టిన దొంగలు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనం కోసం చొరబడిన వారికి విదేశీ మద్యం కనిపించడంతో నోరూరిపోయింది. ఇంకేముంది, దొరికిన మద్యం తాగి కాసేపు అక్కడే కొనుకు తీశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సుబేదారి పిఎస్ పరిధిలోని బాలసముద్రంలో శనివారం అర్ధరాత్రి జరిగింది ఘటన. బాలసముద్రానికి చెందిన కనపర్తి సత్యనారాయణ హనుమకొండ చౌరస్తాలో 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాల వ్యాపారి. ఈ నెల 7న బాలసముద్రంలోని ఇంటికి తాళం వేసి అమెరికాకు వెళ్లాడు. దీంతో నలుగురు దొంగలు ఆయన ఇంటిని టార్గెట్ చేశారు. శనివారం రాత్రి సుమారు 1 గంటకు సత్యనారాయణ ఇంటికి చేరుకొని ఆ ప్రాంగణంలో అమర్చిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తర్వాత ప్రధాన ద్వారం గొళ్లాన్ని ఇనుపరాడుతో పగలగొట్టి లోనికి ప్రవేశించారు. పూజ గదిలోకి వెళ్లి అక్కడి కొంత బంగారాన్ని, వెండి విగ్రహాలను, బీరువాలో ఉన్న సుమారు 30,000 రూపాయల నగదును దోచుకున్నారు. ఇంట్లో వెతుకుతున్న క్రమంలో వారికి విదేశీ మద్యం బాటిళ్లు కనిపించాయి. ఫ్రీజర్ లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకుని నలుగురు కలిసి సిట్టింగ్ వేశారు. 2 బాటిళ్లు తాగి అక్కడే హాయిగా పడుకున్నారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో నిద్రలేచి చోరీ సొత్తుతో బయటకొచ్చారు. ఆ సమయానికే నిద్రలేచిన ఇరుగు పొరుగు వారు వారిని గమనించి దొంగలంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆ నలుగురు పరుగులు తీశారు. ఈ క్రమంలో తమ చెప్పులు, బూట్లు, టవళ్లు అక్కడే వదిలి వెళ్లారు. చుట్టుపక్కల వారి విషయాన్ని అమెరికాలో ఉన్న సత్యనారాయణకు ఫోన్ చేసి చెప్పడంతో బంధువులకు ఆయన సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సత్యనారాయణ సోదరుడు కిషన్ రావు ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులతో పాటు క్లూస్ టీం ఆధారాలు సేకరించారు.